సో గైస్, ప్రీవియస్ వీడియోలో నాకు ఒక కామెంట్ వచ్చింది. ఒకసారి మీరు ఇక్కడనే చూడొచ్చు కామెంట్ ఎట్లుందో. సో దాని గురించి ఇప్పుడు ఫియామా సోప్ చూడండి. ఫియామా సోప్, ఈ సోప్ గురించి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ వచ్చింది కాబట్టి నేను ఇప్పుడు దీన్ని అన్బాక్సింగ్ చేసి మీకు చూపిస్తాను లోపల ఎట్లుందనేది. ఇది జెల్ బార్. అంటే నాకు ఈ సోప్ గురించి తెలియదు, బట్ నేను ఇప్పుడే ఫస్ట్ టైం లోపల ఎట్లా ఉందనేది నేను కూడా చూస్తా, నాకేం తెలియదు. సో ఇది వచ్చేసి బ్లాక్ కరెంట్ అండ్ బ్లాక్ బెర్రీతోని తయారు చేసారు అన్నట్టు, రెండిటితో. సో ఇక్కడ మనకు విత్ స్కిన్ కండిషనర్ అంటే, సో ఎగ్జాంపుల్ మీకు ఎట్లా చెప్పాలంటే, ఇప్పుడు మనం ఎండలో బయటికి వెళ్తాం కదా, వెళ్ళినప్పుడు మొత్తం అంతా ట్యాన్ అయిపోతుంది, ఫేస్ కానీ లేకుంటే బాడీ మొత్తం ట్యాన్ అయిపోతుంది. సో దాన్ని రిమూవల్ చేయడానికి దాన్నే కండిషనర్ అంటారు, స్కిన్ కండిషనర్. మొత్తం కంప్లీట్గా మనకు ఏమన్నా బ్లాక్ ఇట్లా ఉంటాయి కదా, ఏమన్నా ఉంటాయి అంత ముఖానికి ఇట్లా బ్లాక్ అంటుకున్నట్టు సంథింగ్ ఉంటాయి. సో దాన్ని రిమూవ్ చేస్తుంది. అంటే మీ ఎవరికి ఉన్న స్కిన్ ఎట్లుందో అట్లనే మంచిగా నీట్గా ఉంటుంది అన్నట్టు, ఓకేనా. ఇది వచ్చేసి ఇంకా చూసుకుంటే దీని ప్రైస్ చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది. మీరు మీ ఇంట్లో యూజ్ చేసే సోపు కంటే చాలా తక్కువ ఉంటుంది. ఇంకా 35 రూపీస్ ఉంటుంది సోప్. ఇది ఇంకా మీకు మొత్తం ప్యాక్తో కూడా వస్తుంది. దానిలో ఎన్ని ఉంటుందో తెలియదు, కానీ ఇప్పుడైతే నేను ఇది తీసుకున్నా 35 రూపీస్ ఓన్లీ, చాలా తక్కువ. ఇప్పుడు మనం అన్బాక్సింగ్ చేద్దాం, లోపల ఎట్లుంటుంది. జెల్ అని ఉంది, మరి జెల్ ఉంది కాబట్టి మొత్తం జెల్లి ఇట్లా స్టిక్కి ఉన్నాయి కావచ్చు నాకు తెలిసి. ఒకసారి చూద్దాం, చూస్తే నాకు కూడా ఎక్సైటింగ్ ఉంది బాగా. ఓకే, అన్బాక్సింగ్. సో కనబడుతుంది అందరికీ నీట్గా, రైట్. దగ్గర నుంచి చూపిస్తాం మీకు ఒకసారి, చూడండి. నీట్గా ఉంది కదా, రైట్. ఓకే, ఏం లేదు, ఇట్లా పెట్టింది ఎందుకంటే ఫోటోకు అంటే తమ్నెల్కి పోజ్ ఇద్దామని అట్లా పెట్టిన అంతే. మళ్ళీ నేను ఫోటో తీసుకొని తమ్నెల్ వేసాడు అనుకో, దీంతోనే చేసి. అన్బాక్సింగ్. ఓకే, నీళ్ళకెళ్ళి తీస్తున్నా. కొంచెం మెత్తగా ఉంది, కొంచెం మెత్తగా ఉంది. చూడండి, ఇగో ఇట్లా ఉంటుంది. అలా బ్యాక్ చూసుకుంటే ఇట్లా ఉంటుంది. చాక్లెట్ని కవర్ చేసినట్టుంది మొత్తం. సో ఇప్పుడు దీని మీద ఏమన్నా ఉంది, గెట్ స్కిన్ దట్ ఫీల్స్ అండ్ సాఫ్ట్ అండ్ హ్యాపీ, ఇక్కడ ఉంది. ఓకే, ఇక్కడ ఫియామా అని చెప్పేసి మనకు కంపెనీ నేమ్ అనేది మెన్షన్ చేసిండ్రు ఇక్కడ. తర్వాత మనం దీనిలో ఏమేమి యూజ్ చేస్తున్నారు అనేది మొత్తం కంప్లీట్గా ఇక్కడ మనకు డిజైన్ చేసి చూపించారు. బ్యాక్ వచ్చేసి మొత్తం అంతా డిఫరెంట్గా ఉంది. కవర్ మాత్రం ఎక్సలెంట్ చేసింది, చాలా అంటే చాలా ప్రీమియంగా ఉంది బాగా. ఓకే, ఇప్పుడైతే మనం దీన్ని ఓపెన్ చేద్దాం. ఓకే, చూడండి ఇట్లా ఉంది ఫియామా. ఐ థింక్ నాకు తెలిసి ఇది ఎన్ని రోజులు అవుతుందో తెలియదు, కానీ కొంచెం స్టిక్ ఉంది. ఇట్లా ముట్టుకుంటే అబ్బా ఏమన్నా ఉందా, మస్తు ఉంది. ఇది మనం చాక్లెట్ తింటాం కదా, జెల్లీ చాక్లెట్స్, సేమ్ అదే ఫ్లేవర్తోని మస్తు ఉంది. మనం బాడీకి రాసుకుంటే ఇంకెట్లుంటుందో, ముఖానికి రాసుకున్నా కానీ ఐ థింక్ నాకు తెలిసి చాలా అంటే చాలా బాగుంటుంది. చూద్దాం ఒకసారి, నేను ఫేస్కి రాసుకొని చూసి ఇది ఏ రకంగా ఉంది, నాకు ఎట్లా అనిపించింది, సాటిస్ఫై ఉందా లేదా అని నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను, ఓకేనా. చూడండి, దగ్గర నుంచి చూడండి. జెల్లీ
ఫియామా జెల్లీ బార్. సో ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటా. ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఇగో మీరు వీడియోని లైక్ చేయకపోయినా పర్లేదు కానీ ఈ సోపుని లైక్ చేయండి. ఒకవేళ మీకు వీడియో నచ్చకపోయి ఉంటే డిస్లైక్ కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ. ఆ ఆప్షన్ కూడా ఉంది. నాకైతే స్మెల్ మాత్రం ఎక్సలెంట్, బాగా నచ్చింది. సో గైస్, ఆఫ్టర్ వాష్ ఒక్కసారి చూడండి స్కిన్ ఎలా ఉందో. ఆఫ్టర్ వాష్ ఇప్పటిదాకా నేను స్నానం కూడా చేయలేదు. మార్నింగ్ 6:30కి వీడియో చేస్తున్నా. చూడండి ఇప్పుడు నేను ఫేస్ వాష్ చేసుకున్నా, ఎట్లా ఉందో మీకు ఏర్పడుతుంది కదా. సో ఇప్పుడు మందం అయితే నేను మీకు జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని మీకు చూపిస్తున్నా. చూడండి, తర్వాత నేను దీని గురించి రివ్యూ ఇస్తాను నెక్స్ట్ వీడియోలో. దీని గురించి ఫుల్గా ఇస్తాను, ఎందుకంటే స్నానం మొత్తం చేసినాక అర్థమవుతుంది నాకు ఎట్లా ఉందనేది. సో ఈ వీడియో నచ్చింది అనుకుంటా. ఈ వీడియో నచ్చిన మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ మీకు ఒకవేళ వీడియో నచ్చకపోతే డిస్లైక్ కూడా చేయొచ్చు, దానిలో ఏం మొహమాటం లేదు. ఒకవేళ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క వీడియోని లైక్ చేస్తేనే మన వీడియోస్ అనేవి రన్ అవుతాయి, లేకుంటే అస్సలు కావండి, గుర్తుపెట్టుకోండి. మీరు మొత్తం వీడియో చేసినా కానీ మీరు లైక్ చేయకపోతే ఈ వీడియో వేస్టే, షెడ్కి వెళ్ళిపోతుంది డైరెక్ట్ అట్లా. సో మీరు లైక్ చేయండి ప్రతి వీడియోని. థ్యాంక్ యూ, బాయ్. ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. తినేది కాదు, సారీ కొంచెం తినపోయినా.